ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా నా బీసీ సోదరులే కష్టపడి పనిచేయాల్సి వస్తుంది అధ్యక్ష. మనం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ చెప్తాడు మీరు చేపలు తింటేనే ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారని. ఆ చేపలు తీసుకురావాలా, ప్రాణాలకు తెగించి వాగుళ్ళల్లో చెర్లల్లో ఆ చేపలు పట్టేటప్పుడు నా గంగపుత్ర సోదరుల ముద్రా సోదరుల ప్రాణాలు కూడా పోయినాయి. కానీ వాళ్ళు మాత్రం చేపలు పట్టి తీసుకొచ్చి మనం ఆరోగ్యంగా ఉండడానికి తినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, 100 సంవత్సరాల నుండి నా కుమ్మరి సోదరులు కుండలు తయారు చేసి మట్టి పాత్రలు ఇచ్చి, ఆ రోజు మిగతా పాత్రలు లేనటువంటి సమయంలో మట్టి పాత్రలు ఇచ్చి, చల్లటి నీళ్ళ రంజన్లు ఇచ్చి, చివరికి మనిషి అంత్యక్రియలలో కుమ్మరి కుండ లేకుంటే మనిషి దహన సంస్కారాలు కూడా కావు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఉదాహరణలు బీసీలు ఈ సమాజానికి తాము కరిగిపోయి సమాజానికి ఎంత గొప్ప సేవ చేస్తున్నారో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, నూనె గింజల గానుగకు నా గాన్ల సోదరులు కావాలి, వ్యవసాయ పనిముట్లు కావాలంటే నా వడ్రంగి కావాలా, నా పలుగు పార కావాలంటే కమ్మరోళ్ళు కావాలా, నగల తయారీకి స్వర్ణకారుడు కావాలా, క్యాన్సర్ అటువంటి రోగం నుండి కూడా కాపాడే ఔషధం లాంటి కళ్ళు కావాలంటే నా గీత కార్మికుడు అయినటువంటి గౌడన్న కావాలా, చివరికి సంతోషంలో ఆరోగ్యంకో నీకు మటన్ దావత్ కావాలంటే నా ఆరే కటికలు కావాలి. మంచి పంటలు వండించి అన్ని రకాలుగా మంది బాగుండాలంటే నా మున్నూరు కాపు సోదరులు కావాలా, పాలు పెరుగు కావాలంటే నా యాదవులు కావాలి. అధ్యక్ష, మనం కూర్చున్నటువంటి అసెంబ్లీని చెమటోర్చి కట్టిన నా ఉప్పరోళ్ళు అసెంబ్లీని కట్టడానికి రాళ్లు కొట్టిండ్రు. నా ఒడ్డెర సోదరులు ఈ అసెంబ్లీకి రాళ్లు మోసిండ్రు. మనం కూర్చున్నటువంటి కుర్చీలను నా వడ్ల సోదరులైనటువంటి కార్పెంటర్లు ఇంత అందంగా ఈ కుర్చీలను మన కొరకు ఇచ్చిండ్రు. మరి ఇన్ని సేవలు చేసినటువంటి ఈ బీసీల అధ్యక్ష ఈ అసెంబ్లీలో కనిపిస్తున్నారా? ఉదయం లేచి నుండి మనిషి రాత్రి నిద్రపోయే వరకు బీసీలు ఈ సమాజంలో ఎంత గొప్పగా సమాజానికి పనిచేస్తున్నారో అంత గొప్పగా పనిచేసినా మరి ఎక్కడికైతే వచ్చి వాళ్ళ అవకాశాల గురించి అడుక్కోవాలనో లేదా మాట్లాడాలనో ఆ అవకాశం మాత్రం ఈ బీసీ సమాజానికి వస్తలేదు అధ్యక్ష.